దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బిల్లములు చెప్పిన ప్రసంగం అందరూ వినే ఉంటారు. ఆ విధంగా జీవించిన నాడు ప్రియులారా, మరి నిజమైన క్రైస్తవులుగా ఈ లోకం నుంచి కూడా మనం ఎంతో గొప్పగా జీవించగలుగుతాం. దేవుని రాజ్యంలో కూడా దేవుడు గొప్ప స్థానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జీవితమే ముఖ్యం, నడిచే నడతే ముఖ్యం, మాట్లాడే మాటే ముఖ్యం. ఆ విధంగా జీవిస్తారని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఎక్కడున్నామని? ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నామా? దేవుని సన్నిధిలో ఉన్నాం. పాట పాడుకుంటూ మీరు రెండోసారి మీరు చరణం అందుకోండి. అందుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిలిచాను సన్నిధిలో, కన్ను పీల్చవా దేవా, నిలిచాను సన్నిధిలో, కన్ను పీల్చవా దేవా, కాపాడవా దేవా, కరుణించవా దేవా, నడిపించవా దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి, ఒక మాట చెప్పండి. మన శరీరం మంద కాదు, మనసు మంద కాదు, దేవునికి అప్పచెప్పేసి చేయాలి. అవునా? అవునన్నా వాళ్ళ చేతుల మీద పైకెత్తండి. హల్లెలూయా. తన్నువు మనసే, తన్నువు మనసే, మీకోసమే దేవా, తన్నువు మనసే, మీకోసమే దేవా, నిలిచాను సన్నిధిలో, కన్ను పీల్చవా దేవా, కాపాడవా దేవా, కరుణించవా దేవా, నడిపించవా దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలండి? దేవుని సన్నిధిలో ఉన్నాం, ఇంకేం చేయాలి? తనువు మనసును దేవునికి అర్పించేసాం. అర్పించారా? అర్పించిన వాళ్ళు చేతులు పోయెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనసు ఎక్కడికి పోకూడదు. మరి మీలో ప్రేమ ఉందా? ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదు. ఏదో కొద్దిగా గొప్ప ఏదో ఉంటుంది. ఉండదా అండి? ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ప్రేమ కలిగిన వాళ్ళు. ఓహో, ఇటువంటి లేదనుకుంటా. ఏమంటే మీ పిల్లల్ని ప్రేమించుకోరా? మీ భార్యను ప్రేమించుకోరా? మీ భర్తను ప్రేమించుకోరా? ప్రేమిస్తారా? ప్రేమించుకోవడానికి కలిసి ఉంటున్నారా? ఏమంటే ప్రేమించుకోకుండా కలిసి, ప్రేమ లేకపోతే కుటుంబాలు కలవవు, పిల్లలు కలవరు, ఎవరు కలవరు, ఎవరి దాని వాడదే. ప్రేమిస్తారా? ప్రేమ ఉందా మీలో? ఉందా అండి? ఉందా అండి? ఏంది చేయట్లేదేంది? మీరు ఇటు ఇటు పక్క వాళ్ళు అసలు ఎత్తట్లేదే. నేను చెప్పినాక ఎత్తున్నారు చెయ్యి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాలోని ప్రేమ
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన పాయింట్లు అర్థమైనాయా? ఏంటది? దేవుని సన్నిధిలో ఉన్నాం, తనువు మనసు దేవునికి అర్పించేసాం. తర్వాత మనలో ఉన్న ప్రేమంతా కూడా దేవుని పాదాల ముందు పెట్టేశారా? దేవుని పాదాల ముందు పెట్టేశారా లేదా మీ ప్రేమని? అది బెటరు. పెట్టారా? పెట్టిన వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాల ముందు పెట్టడం అంటే ఇంటి దగ్గర మీ పిల్లల్ని, మీ భార్యని, మీ భర్తల్ని ప్రేమించవద్దని కాదు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలని దాని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ప్రేమలు చల్లవు. దేవుని ప్రేమించకుండా, ప్రభువును ప్రేమించకుండా లోకంలో ఎవరి మీద ఎంత ప్రేమించినా వాళ్ళు నీకు విరోధులు అవుతారు. అది గుర్తుంచుకోవాలి. అర్థమైందా? అట్టా కుటుంబాలు చిదిరివైపోయి ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రేమించకుండా తక్కిన మనుషులను కానీ, వస్తువులను కానీ, లోకాన్ని కానీ ప్రేమించిన వాళ్ళు చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు, విరోధులయ్యారు. ఎన్నో కుటుంబాలు నేను చూశాను, ఎన్నో వ్యక్తులు నేను చూశాను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇకపోతే దేవుని ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుని ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుని ఆత్మ ఎట్లా వస్తుంది? వచ్చే విధానం కూడా దేవుడు బైబిల్లో అనుగ్రహించారు ఎంతో వివరంగా. దాన్ని గ్రహించండి, మీ మనసుతో గ్రహించండి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ప్రభువు మనతో మాట్లాడినప్పుడు, ప్రభువు మనల్ని పలకరించినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలుకి అదే జరిగింది ఇక్కడ. యెహెజ్కేలు 2:1-2 చూసుకోండి మీరు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటేనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? యెహెజ్కేలుతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహెజ్కేలుతో ఏం చెప్తున్నాడు? నువ్వు చక్కగా నిలబడు, నువ్వు సరిగా నిలబడు, నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ మనసు మార్చుకో, నువ్వు చక్కగా నిలబడు, నువ్వు మనిషివి, నువ్వు మనిషిగా జీవించు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అదే చెప్తుంది యెహెజ్కేలుతో. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి మన ప్రవర్తన సరిలేనప్పుడు, మనం చక్కగా నిలబడినప్పుడు, చక్కగా నిలబడుతుంది అదే మన ప్రవర్తన చక్కగా ఉండాలి. మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రవర్తన చక్కగా లేదనుకోండి, దేవుడు ఏం మాట్లాడతారు? అనేక మంది దేవుడు నాతో మాట్లాడాలనే కోరిక ఉన్నా నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క మాటలు మార్చుకుంటావో, అప్పుడు నీతో దేవుడు మాట్లాడతానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అదే యెహెజ్కేలుతో నువ్వు చక్కగా నిలబడంటే స్ట్రైట్గా నిలబడతాం కాదు, అక్కడ నీ ప్రవర్తన మార్చుకోవాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా మనం చక్కగా మన ప్రార్థన సరి చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నా అనుభవం నాకుంది. నేను అనుకునేవాడిని ఏమనంటే, అనేక మంది ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. నాలో ఏ తప్పు లేకుండా ఉన్నప్పుడు నేను దేవుళ్ళలోకి వెళ్ళిపోతాను అని నాకు మనసులో ఉండేది. అటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడండి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి
దేవుడు మనతో మాట్లాడాలంటే మన ప్రవర్తన సరిచూసుకోవాలి. తర్వాత ఏదన్నా ఎవరినన్నా అధికారంలోనికి దేవుడు ఉంచుతారనుకోండి, ఏ రాజులుగానో మంత్రులుగానో ఎవరో గొప్పవాళ్ళుగానో మరి దేవుడు చేస్తారనుకోండి, వారికి దేవుని ఆత్మ ఉండాలి. రాజులకి దేవుని ఆత్మ లేకపోతే ప్రజలను పరిపాలించలేరు సరిగా. ప్రజలను చక్కగా పరిపాలించాలంటే ఎన్నుకోబడిన రాజులకి దేవుని ఆత్మ ఉండాలి ఖచ్చితంగా. అటువంటిప్పుడు దేవుడు ఆత్మ ఇస్తారు. ఇట్లాగే ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ముందోళ్ళని చూస్తున్నారు, వెనకోళ్ళని చూస్తున్నారు, పక్కోళ్ళని, ఈ పక్కోళ్ళని, ఆ పక్కోళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి రాజులు ఉన్నారు, ముందోళ్ళకి రాజులు ఉన్నారు. మాకు కూడా రాజులు కావాలని దేవుణ్ణి పీడిస్తారు. ఎవరిని దేవుడిని పీడించాలో దేవునికి తెలియదు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని దేవుడికి తెలియదు. పీడించాలండి. ఏమండి, సర్వాధిపతి అయిన దేవుడు వాళ్ళకి రాజుగా ఉండగా, దేవుడే రాజుగా ఉండగా ఇంకా నీకు రాజు ఎందుకండి? అది ఆయన ఉద్దేశం. వీళ్ళు మాకు మనుషులైన వాళ్ళు రాజులు కావాలి, రాజులు కావాలి అని పీడిస్తూ ఉంటే, ఇప్పుడు మనం కూడా ఎంతోమంది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి చెవిలో జోరేగలాగా వాగుతూ ఉంటారు దేవునికి. ఏం కోరిది దేవుడే ఇస్తాడు. మీరు చేయాల్సింది ఏంటి? మీరు దేవుణ్ణి స్తుతించండి. అది మీ కార్యక్రమం. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తలు ఉన్నారండి. భార్య అంటది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. రోజు పాపం ఆడు పని చేసి వస్తాడు ఇంట్లోకి వచ్చినప్పుడల్లా ఈ గోలే, నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇది కావాలని అని రోజు చివరేగలాగా వాగుతూ ఉంటే ఆడు ఉంటాడు ఇంట్లో, ఆడు పోతాడు బయటికి ఎక్కడికో. అట్లాగే చెవిలో జోరేగలాగా దేవుడిని అడుగుతూ ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడతాడండి. చెప్తాడా? ఇస్తాడా? ఎవడో. మీరేం చేయాలి? మీ కార్యక్రమం ఏంటి? మీరు దేవుణ్ణి స్తుతించడమే నేను చేసే కార్యక్రమం. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను స్తుతించడమే, మా కుటుంబం అంతా స్తుతించడమే దేవుణ్ణి. ఆయన అవసరం వచ్చినాయి ఆయనే ఇస్తారు. ఆయన పెట్టలేం కదండి మనం. ఆయన మనకెందుకు ఎవరు ఇస్తారు? మీ బిడ్డలు మీరు పోషించుకోరా? ఎన్నో బాధలు పడి కష్టపడి ఎంతో విధంగా పడి మీ బిడ్డలు మీరు పోషించుకుంటారు కదా. అట్లాగే దేవుని బిడ్డలు అయిన మనల్ని దేవుడు పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఏదో ఒక విధంగా ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలి, రాజు కావాలని దేవుణ్ణి గోతలు పెడతా ఉంటే ఒక రాజుని ఎన్నుకుంటాడు. ఇజ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సౌలును పట్టుకొస్తారు, రాజుగా చేస్తాడు. రాజుగా చేసినప్పుడు దేవుడు అతని మీద ఆత్మను కుమ్మరిస్తాడు. కుమ్మరించేటప్పుడు ఈ విధంగా మాట్లాడతారు. 1 సమూయేలు 10:6-7 చూడండి. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఏది మంచిదో ఏది మంచిది కాదో గ్రహించే శక్తి మనకు ఉండాలి. అదే ఇక్కడ చెప్తుంది సౌలుకి. సౌలు ఏం చేస్తాడు? శ్రేష్టమైనవి, బలిసినవి, మంచివైన పశువులను తన సొంతానికి ఉంచుకొని కుళ్ళిపోయి గుడ్డి కుంటి దేవుడికి అర్పిస్తాడు. చూడండి ఆ సౌలు మనసు ఎట్లా ఉందో. నీవు ఇజ్రాయేల్లో నుంచి ఒక రాజుని తీసుకొస్తే, రాజునుగా చేస్తే నిన్ను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంచిగా నువ్వు ఉంచుకుంటావు, చెడ్డని దేవునికి ఇస్తావు. దేవుడి శ్రేష్టమైన వాడు. నీ పదవి ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుడిచ్చారు కదా. నీకు నువ్వుగా నీకు పదవి వచ్చిందా? దేవుడిస్తే నీకు వచ్చింది, అవునే కదండి. అట్లాగే మనం కూడా దేవునికి అర్పించేది శ్రేష్టంగా ఉండాలి, శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. అంతేగాని మనకు పనికిరాని బయట చలనేవి దేవునికి వేయకూడదు, చాలా తప్పు. నువ్వు దేవుని యందు అంత పిసినారిగా ఉంటే దేవుడు నీ యందు నీకు ఈటి యందు పిసినారిగా ఉంటాడు, అది గుర్తుంచుకోవాలి. ఎంతోమంది ఆలయానికి వచ్చినా ఎంతోమంది లోకంలో దారిద్ర్యంగానే ఎందుకున్నారంటే దేవునికి ఇవ్వటంలో వెనకాడుతున్నారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు దేవునికి కోపం అంటే మనసు బాధేసి ఇంకేటి లాభం లేదు రాజుగా, నాకు ఇష్టానుసారుడైన వాడిని నేను ఎన్నుకుంటా అని దేవునికి మనసులో వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు, మానవుల మనసులన్నీ కూడా దేవునికి తెలుసు కదండి. ఎవరు ఎటువంటి వాడో, ఎవరు ఎట్లాంటి వాళ్ళో దేవునికి తెలుసు. దేవుని ఆత్మ అంతా కూడా సంచరిస్తూ ఉంది మన మధ్యలో. దేవుని ఆత్మ ఉంది, వింటున్నారా? దేవుని ఆత్మ ఉంది. మీరు ఎట్టటోళ్ళు తెలుసు, నేను ఎట్టటోళ్ళు తెలుసు, ప్రపంచంలో మనుషులు ఎట్టటోళ్ళు తెలుసు, అందరూ ఎట్టటోళ్ళు తెలుసు. దేవునికి తెలియదని అనుకోమాకండి. ఆకాశానికి ఎక్కిపోయినా, చంద్రమండలానికి ఎక్కిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు. చంద్రమండలం ఎక్కిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. ఆకాశానికి ఎక్కిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. భూగర్భంలోకి వెళ్ళిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. సముద్రంలో ఉన్నామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. నువ్వు చీకట్లోకి వెళ్ళావనుకో ఇవన్నీ లాభం లేదు, చీకటి బ్రహ్మాండంగా ఉంది నాకు అనుకున్నావనుకో, అక్కడ దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం చేయండి. ఆయన లేని చోట అంటే కూడా ఎక్కడా లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అన్ని చోట్ల నిన్ను చూస్తూనే ఉన్నాడు. అందుకని మనుషుల మనసు దేవునికి తెలుసు కనుక ఓ ప్రవక్తను పంపించాడు యెషయి దగ్గరకు. యెషయి కుమారులలో ఒకరిని నేను ఎన్నుకుంటున్నా రాజుగా అన్నాడు దేవుడు. పేరు చెప్పలా. యెషయి అంటే యెషయా కాదు, యెషయా ప్రవక్త, యెషయి కుటుంబీకుడు. యెషయి అంటే ఎవరండి? యెషయి అంటే కుటుంబీకుడు. ఆ కుటుంబీకుడికి యెషయికి 8 మంది కుమారులు. ఎంతమంది అండి? 8 మంది కుమారులు. ఎవరు మనసు ఎటువంటిదో దేవునికి తెలుసు. యెషయి కుమారులలో రాజుగా నేను నియమిస్తున్నాను అన్నప్పుడు ముందు పెద్దవాడిని తీసుకొచ్చి రాజవస్త్రాలు వేయించి సిద్ధం చేసి అక్కడ పెడతారు. దేవునికి పనికిరాడు. జనాలందరూ అనుకుంటాడు ఆడు ఎత్తును, ఆడు ఎరుపును, ఆడు దిట్టంగా ఉండటం చూసి ఇటు భలే రాజుని ఎన్నుకున్నారే అని మనుషులు అనుకుంటూ ఉంటారు. దేవుడు భలే నిర్ణయం భలే ఉందా అనుకుంటారు. కానీ దేవునికి పైవేషం కాదు కావాల్సింది. నువ్వు ఎట్లా ఉండవో అనవసరం. ఎర్రగా ఉండవో, తెల్లగా ఉండవో, పొట్టుకుండావో, పొడుగ్గా ఉండవో, అందంగా ఉండవో, అందహీనంగా ఉండవో, బలహీనంగా ఉండవో అని దేవునికి అచ్చోట ప్రియులారా. నీ మనసు ఎట్లా ఉందో అది చూసే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీలో చూసేది ఏంటి దేవుడు? నీ మనస్సు. యెషయి కుమారుల్లో పెద్దవాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే రాజుగా చేయటానికి, అబ్బాయి వీడు పనికిరాడు రాజుగా. మనుషులేమో పొగుడుతున్నారు వాడిని, దేవునికి ఇష్టం లేదు. అట్లాగే వరుసన 7 పెట్టారు. 7 కూడా దేవునికి నచ్చల రాజుగా. అంటే ఆడ మనసు మంచిది కాదు. అర్థమైందా?
అని మనసు మంచిది కాదు. ఆ 7 తీసి పక్కన పెట్టేశారు. చేసిన తర్వాత 8వ వాళ్ళు తీసుకురాలా. ఆయన బుట్టవాళ్ళే అడిగి రాజుగా ఏం పనికి వస్తారు? ఈ 7 పనికి రాలేదు, ఈ బుట్టడైనడు ఈ రాజుగా ఎందుకు పనికి వస్తాడు? ఆడు గొర్రెలు కాసుకురా అబ్బాయిని ఆడు గొర్రెలు కాసుకోవడం పంపించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అడుగుతారు, యెషయాకి 7 కుమారులు ఇంకెవరు లేరా అని అడుగుతారు. అబ్బాయి లేకయ్యా, ఒకడున్నాడు ఆఖరివాడు, ఆడు చిన్నవాడు అని గొర్రెలు కాసుకోవడం పంపించా, ముందు వాళ్ళు పడురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టి అంతా అతని మీదే ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆడి మనసు మంచిది. గొర్రెలు కాసుకునే వాడి దగ్గరికి వెళ్ళి, అతని పేరే దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు దగ్గరికి వెళ్ళే వరకు అతను ఏం చేస్తున్నాడు? గొర్రెలు ఆడుతున్నాడా? బచ్చాలు ఆడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? గాలిగా రోడ్ల అప్పుడు తిరుగుతున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడే, దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడే, దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకుంటేనే దేవుణ్ణి స్తుతించుకున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ఏ పనైనా చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటున్నారా? ఆడి గురించి, వీడి గురించి, ఇంటి ముందు వాళ్ళ గురించి, ఇంటి ఆయన గురించి, అందరి గురించి పనిచేసినప్పుడు వస్తాయి అన్నీ కూడా. దేవుణ్ణి స్తుతించుకుంటున్నారా? నువ్వు దేవుని దృష్టిలో ఉండాలంటే నువ్వు ఏ పని చేసినా సరే, ఏ పనులు, ఎటువంటి పనులు చేసినా సరే నువ్వు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. అవునా? ఇక నుంచి చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఆ దావీదుని దేవుడు అభిషేకించాడు రాజుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు రాజులకు దేవుని అధికారంలో ఉన్నవాడు దేవుని ఆత్మ కావాలి. అందుకని ఇక్కడ రాజుగా చేసి ఇక్కడ ఏం చేశారు చూడండి. 1 సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మను తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అభిషేకించారు. అప్పుడు ప్రవక్త సమూయేలు. సమూయేలు గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, అది ఎప్పుడు వదిలే, తర్వాత చెప్పుకుందాం. ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రాన్ని రాసింది, అది పరిపాలనా విధానాన్ని రాసింది, రాజుల పరిపాలన విధానం రాసింది సమూయేలే.
ఇజ్రాయేలు పరిపాలించేది ఈ సమూయేలు రాసినటువంటి రాజ్యాంగ విధానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమూయేలు దేవుడు గొప్ప ప్రవక్తగా నియమించాడు సమూయేలుని. ఆ ప్రవక్త అభిషేకం చేస్తే దేవుని ఆత్మ కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైందా? దేవుని ఆత్మ దేవుడు ఎప్పుడు ఇస్తారు చెప్పినప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ద్వారా దేవుని ఆత్మ వస్తుంది. రెండవది, రాజుల్ని, అధికారులు కానీ రాజులను కానీ అభిషేకం చేసినప్పుడు ప్రజల కోసం అప్పుడు దేవుని ఆత్మ దేవుడు కుమ్మరిస్తాడు. తర్వాత మూడవది, ఆఖరిది చెప్పుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మన విశ్వాసం దేని మీద ఉంది? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, భూలోకంలో జీవిస్తున్నామండి. ఏమ్మా, జీవిస్తున్నావా లేదా? జీవిస్తున్నామన్న వాళ్ళ చేతులు వేగతండి. మీ విశ్వాసం దేని మీద ఉంది? విశ్వాసం, మీ విశ్వాసం, మీ నమ్మకం దేని మీద ఉంది? మీరు దేన్ని నమ్ముతారు? మీరు ఎవరిని నమ్ముతారు? మంచిది. యేసుప్రభు వారిని నమ్మినప్పుడు, యేసుప్రభు అనేది విశ్వాసం ఉంచినప్పుడు ఏం కలుగుతుంది? యోహాను 7:37-35 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసే నిజమైన దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కడికి కూడా దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఉండబట్టే యేసే నిజమైన దేవుడు అని విశ్వసించి ఆయన యందు నమ్మకం ఉంచుతారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముతున్నారా? అది ఇనిషియల్ స్టేజ్, అంటే ముందు స్టేజీ. ముందు యేసే నిజమైన దేవుడని నమ్మటం మొట్టమొదటి దశ. బలంగా నమ్మకమైనప్పుడు మనం వెళ్ళిన కొందిని కూడా మనం చెప్పుకున్నాం. మనం ఏమని? నీళ్ళు చీలమండల వరకు వస్తే, మోకాళ్ళ వరకు వస్తే, నడుము వరకు వస్తే, రొమ్ముల వరకు వస్తే ఇంకా దాటలేకపోయాడు ఆ ఒక్క ప్రవాహాన్ని, నీళ్ళ ప్రవాహాన్ని. అంటే ఏం ప్రవాహం? అది ఆత్మ ప్రవాహాన్ని. అట్లాగే మనం అభివృద్ధి చెందిన కొందిని కూడా, మనం దేవునిలోకి వచ్చిన నాటి నుంచి మనం ముందు వెళ్ళిన కొందిని కూడా దేవుని యందు విశ్వసించడం మనం అభివృద్ధి చేసుకోవాలి. మన స్టేజీ పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. ఎప్పుడు కూడా ఎక్కడేసావు గొంగడే అంటే అక్కడే ఉండకూడదు. మన విశ్వాసం ఎదగాలి. మనం ఎప్పుడైతే మన విశ్వాసం ఎదుగుతుందో అప్పుడే దేవుడు వచ్చి మన చేపట్టుకుని నడిపిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మన విశ్వాసం ఎదగకపోతే మన చేయి పట్టుకుని ఆయన నడిపించలేడు. ఎందుకంటే విశ్వాసం లేకపోతే, అంత గాఢమైన విశ్వాసం లేకపోతే మన దగ్గరికి దేవుడు వచ్చి మనం నడిపించలేడు. అందుకనే దేవుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలని చెప్తుంది. అందుకే దేవుడు మిమ్మల్ని నడిపించాలని, మీ దగ్గరే ఉండాలని, మీ దగ్గర నివాసం చేయాలని. ఆయన నివాసం మన ఇళ్ళు అయితే ఉంటాయి, ఆ ఇంట్లో మనం ఉంటాం, కానీ దేవుని ఇల్లు మనమే. అందుకని పౌలు భక్తుడు అంటాడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహానులో చివరిగా ఒక మాట చెప్తారు ఇక్కడ. అసలు దేవుణ్ణి ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి? ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి అంటే 4వ అధ్యాయము యోహాను 24 చూడండి ఒకసారి. దేవుడి ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మారాధన. ఆత్మ వెళ్ళిపోవాలి. మనం ప్రార్థించేటప్పుడు మన ఆత్మలు ఎక్కడెక్కడికో పోతాయి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఎక్కడికో ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయో, ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. అట్టడి పనికిరావు. అందుకనే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ప్రార్థించేటప్పుడు మనసు దేవుని దగ్గరే ఉండాలి. దేవుని కార్యాలు గుర్తుకు రావాలి, దేవుని అద్భుతాలు గుర్తుకు రావాలి, దేవుడు చేసిన కార్యాలు గుర్తుకు రావాలి, మన దేవుడే గుర్తు రావాలి. అటువంటిప్పుడు ప్రియులారా అదే ఆత్మారాధన అంటారు. అప్పుడు ఎప్పుడైతే మన ఆత్మ దేవుని కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మన శరీరం కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు. ఇక ఆత్మ ఎప్పుడైతే దేవుందో, మన ఆత్మ ఎప్పుడైతే దేవునికి సొంతమైందో అప్పుడే మన శరీరం కూడా దేవునికి సొంతమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆ విధంగా ఉండాలి. ముందు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇప్పుడు సమరయ స్త్రీ దాంట్లో చెప్తారు. ఇది సమరయ స్త్రీ ఆరాధన విషయంలో సమరయ స్త్రీ తెలీదు. యేసయ్య కోసమే ఎదురు చూసింది ఆమె. చూసినప్పుడు యేసుప్రభు వచ్చారు ఆయన దగ్గరికి. అందరూనేమో యేసుప్రభు వెంట పరిగెత్తా ఉంటే సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వచ్చారు. అప్పుడు ఆరాధన గురించి పెద్దలు చెప్పిన ఆరాధన గురించి సమరయ స్త్రీ చెప్పొద్దు యేసుప్రభు వారితో. ఏమని? అయ్యా, మీ బోటి ప్రవక్తలేమో యెరూషలేము దేవాలయంలో ఆరాధించాలి అంటారు, మాకున్న పెద్దలేమో సీనాయి పర్వతం మీద మాత్రమే ఆరాధించాలని చెప్తారు అని అన్నప్పుడు ఎక్కడ ఆరాధించాలో మాకు తెలియదయ్యా, మా యేసయ్య వస్తారు, అది వివరంగా చెప్తారు అని నిశ్చయంగా యేసయ్యని నమ్మి కూర్చుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నమాట ఇది. అప్పుడు అన్నమాట దేవుడు, అమ్మా యెరూషలేములో కానీ పర్వతం మీద కానీ తండ్రిని ఆరాధింపరు. ఎట్లా ఆరాధించాలి? ఏ దేశం వాళ్ళైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఎవరన్నా సరే దేవుని ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆత్మారాధనే తండ్రికి ఇష్టమైంది అని వివరంగా యేసుప్రభు వారు చెప్తాడు ప్రియులారా. అప్పుడు నేను నీతో మాట్లాడతాను, నేనే ఆయనను అని యేసుప్రభు వారు చెప్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా ఆత్మతో సత్యంతో ఆరాధించండి. అదే నిజమైన ఆరాధన. మీరు అక్కడికి ఎక్కడికో పరిగెత్తిన ఏమీ ఉండదు, అక్కడ ఏమి ఉండదు. ఓ జనాలు ఎక్కడికి తెగ పరిగెత్తారు. అక్కడ కోటాలు జరిగాయనుకో అక్కడ పరిగెత్తారు. మరి ఇంకోసారి జరిగాయనుకో వీళ్ళే, ఎవరు కాదు వీళ్ళే, అక్కడ వాళ్ళు వీళ్ళే. మరి ఎక్కడ చూసినా వీళ్ళేనండి. ఏముంది అక్కడ? ఏమి ఉండదు. దేవుడు చెప్పింది ఆత్మతో సత్యంతో ఆరాధించండి అంతే. అంతేగాని ఎక్కడికో వెళ్తే అక్కడ ఏమి ఉండదు చివరికి. అర్థమవుతుందా చెప్పింది? మన జీవితాలు బాగు చేసుకోవాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంతే. ఇంకా రెండో మాటలేదేక యేసుప్రభు వారు చెప్పింది అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరం స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధరామే కొందరం పరిశుద్ధరామే స్తోత్రం ప్రభా. అయ్యా కూడుకొని వచ్చి బిడ్డలందరూ మీ పాదాలను పెట్టినాము ప్రభా. మా అందరికీ ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యం మాకు కలిగించేయమని సమస్తం మీ చిత్తానుసారం నడిపించుకోమని ప్రార్థన తినేసి ప్రభు దీవిరావడం బ్రతులాడుకుని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామానికే చెందిన కాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.